విద్యార్థులు లేరని ఆ పాఠశాల 2008లో మూతపడింది. కట్ చేస్తే మళ్లీ 2011లో రీఓపెన్ చేశారు. ఆ తర్వాత అటువైపు తిరిగి చూడలేదు. 3 తరగతులు 30 మందితో ప్రారంభమైన ఆ పాఠశాల ఇప్పుడు 600కు పైగా విద్యార్థులతో అద్భుతంగా కొనసాగుతుంది. అదే భోలక్పూర్ మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఇక్కడ పనిచేసే అధ్యాపకుల నిరంతర కృషి, స్థానిక నేతల ప్రోత్సాహంతో పాఠశాలకు అధిక నిధులు సమకూరాయి. దీంతో 3 గదులతో ప్రారంభమైన పాఠశాల నేడు 24 గదులతో విద్యార్థులకు విద్యను అందిస్తోంది. భోలక్పూర్ కృష్ణానగర్లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కొత్త రూపు సంతరించుకుంది. 2,20,00,000 వ్యయంతో అదనపు తరగతి గదులు, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించారు. కలెక్టర్ అనుదీపు దురిశెట్టి చొరవతో చుట్టూ ప్రహరీ గోడలపై విద్యార్థులను ఆకట్టుకునేలా పెయింటింగ్ కూడా వేశారు. ఈ పాఠశాలలో యూకేజీ నుంచి 7వ తరగతి వరకు ఉండగా భోలక్పూర్, కృష్ణానగర్, బోయిగూడ, బన్సిలాల్పేట్, కవాడిగూడ, ఐడిహెచ్ కాలనీ, బండ మైసమ్మ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 620 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవతో అనేక సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపడ్డాయి. కలెక్టర్ అనుదీపు దురిశెట్టి పాఠశాల అభివృద్ధిని, తరగతి గదులను పరిశీలించి ముగ్ధుడయ్యారు. స్కూల్ అభివృద్ధికి ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఇక ప్రభుత్వం తరపున అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడికి ఒక స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా స్కూల్ని ఎలా డెవలప్ చేయాలి అని ఈ ఏరియా వాళ్ళంతా మీడియా గ్రూప్ వాళ్ళు అందరు కలిపి ఒక గ్రూప్గా తయారై స్కూల్ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్ని ఎలా తీసుకురావాలి అని బాగా ప్రయత్నించి ఒక 30 మంది పిల్లల దగ్గర నుంచి 620 స్ట్రెంత్ చేశారు. ఇక్కడ మల్లికార్జున రెడ్డి గారు ఏంటంటే డోనర్స్ని ఎక్కడెక్కడ డోనర్స్ని అందరినీ స్కూల్కి పిల్లలు ఇంకా అసలు ఏమీ తెచ్చుకోకుండా మొత్తం బ్యాగ్స్, బుక్స్తో సహా ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి స్ట్రెంత్ని పెంచారు. నూతనంగా 10 అదనపు గదులతో పాటు పాత భవనంతో కలిపి 24 తరగతి గదులున్నాయి. అదనపు గదులతో బోధనకు అనువుగా ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఎన్టీపీసీ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమం ద్వారా పాఠశాలలో అనేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. పుస్తకాలు, బ్యాగులు, బీరువలు, ఫర్నిచర్ వంటి అనేక సదుపాయాలు సమకూర్చారు. ఎన్టీపీసీ సంస్థ మేకలమండి ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సహకారంతో ఎంతో తోడ్పడుతుంది. దాదాపు 15 ఏళ్ల పాటు ఇదే పాఠశాలలో పనిచేసిన మల్లికార్జున ఈ పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశాడని ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్లో దాదాపు 323 మంది పిల్లలు ఉండి దాంట్లో భాగంగా 6 మంది టీచర్ పోస్టులు, దాంతోపాటు ఒక ఎల్ఎఫ్ఎల్ పోస్ట్ ఉండే. ప్రజెంట్ దాన్ని 2024 డిఎస్సిలో 16కి స్ట్రెంత్కి పెంచడం జరిగింది. మన టీచింగ్ స్టాఫ్ని 16కి పెరగడం జరిగింది. అదేవిధంగా స్కూల్ కూడా అప్గ్రేడేషన్ మనకు జరిగి ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. 2020లో ఇక్కడ ఉన్న పిల్లలు గవర్నమెంట్ నుండి ప్రైవేట్ బళ్ళకు వెళ్తున్నారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళ బలోపేతానికి కృషిలో భాగంగా స్కూల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది.